నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రజా సమస్యల పరిష్కార దిశగా నిర్వహించే గ్రీవెన్స్ ద్వారా వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించేలా చర్యలు చేపడతాం. సబ్ కలెక్టర్ సంజనా సింహా. పాఠశాల ప్రాథమిక విద్యా విధానానికి శరాఘాతమైన జీవో నెంబర్ 117ను పూర్తిగా రద్దు చేయాలి. వివిధ ఉపాధ్యాయ సంఘాల ఆందోళన. ప్రజా సమస్యల పరిష్కార దిశగా నిర్వహించిన గ్రీవెన్స్ కి 11 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహా పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో సోమవారం సబ్ కలెక్టర్ సంజనా సింహా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. డివిజన్ స్థాయిలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్న గ్రీవెన్స్ కి మొత్తం 11 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహా మీడియాకు వివరించారు. ప్రతి అర్జీని పరిశీలించి ఆయా విభాగాలకు పంపించి సమస్య సకాలంలో పూర్తయ్యే విధంగా చర్యలు చేపడతామన్నారు. వివిధ శాఖల సమన్వయంతో సమస్యలు పరిష్కరించడమే గ్రీవెన్స్ ప్రధాన ఉద్దేశమన్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు మనము మే 5వ తారీఖు సబ్ కలెక్టర్ ఆఫీస్లో PGRS ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మనకి ఈరోజు టోటల్గా 11 గ్రీవెన్సెస్ వచ్చాయి. ఈ 11 గ్రీవెన్సెస్లో 3 రెవెన్యూ శాఖకి సంబంధించినవి, 1 సర్వే డిపార్ట్మెంట్, 3 మున్సిపాలిటీ, 1 హౌసింగ్ డిపార్ట్మెంట్, 1 పోలీస్ డిపార్ట్మెంట్, 1 ఎలక్ట్రిసిటీ అండ్ 1 పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. సో ఈ అన్ని 11 గ్రీవెన్సెస్ కూడా మనము ఎవరైతే డెసిగ్నేటెడ్ అథారిటీస్ ఎవరైతే వీటిని రిజాల్వ్ చేయాలో వాళ్ళకి మన ఆఫీస్ నుంచి అండ్ అట్లానే ఆన్లైన్లో కూడా ఈ గ్రీవెన్స్ నమోదైంది అని వాళ్ళకి వెళుతుంది వాళ్ళ లాగిన్స్లో. అలానే SMS ద్వారా కూడా వాళ్ళకి గ్రీవెన్సెస్ వచ్చాయి, వాళ్ళకి అలాట్ అయ్యాయి అని వెళుతుంది. సో నిర్ధారిత సమయంలో వీటిని రిజాల్వ్ చేసి గ్రీవెన్సెస్ అన్నిటినీ కూడా లేకుండా ప్రజలకి సిటిజన్ సేవలు అందించాలనే PGRS ప్రోగ్రామ్ మోటో కాబట్టి అలా అవ్వడానికి మేము ప్రయత్నిస్తామనేది చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సబ్ కలెక్టర్ రెండో అర్జీ కూడా ఇవ్వడం జరిగిందండి. తెనాలి మండలం పెదరావూరు గ్రామం లోపల ఎప్పుడు 1983 ముందు కరెంట్ వచ్చినప్పుడు కొత్తలో 11 కండక్టర్ వైర్ ఉందండి. అది పెదరావూరు పశువుల ఆసుపత్రి దగ్గర నుంచి పెదపల్లిలో నుంచి కూచిపూడి దాకా వెళ్తుంది. దానికి ఏమైందంటే అండి, సబ్స్టేషన్ పెట్టిన తర్వాత 11 kV లైన్ మార్చకుండా జంపని గోశాల వరకు ఇటు కూచిపూడి డాల్ మిల్లు బ్యాంకులకి ఇటువైపు ఏమో జగనన్న కాలనీ మొత్తానికి అదే వైర్ ఇచ్చారండి. ఒక్క చినుకు పడినా సరే, లోడ్ ఎక్కువైనా సరే వెంటనే కండక్టర్ తెగిపోయి రోడ్డు మీద పడుతున్నాయండి. కరెంట్ కనుక ఒకసారి పోతే రావడానికి 5-6 గంటలు పడుతుంది. గత వారం నుంచి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామండి. ఏ టైం పోయిద్దాం అని పోతే కానీ మినిమం 6 hours పడుతుంది. అదే లైన్ మ్యాన్ కానీ ఏంటంటే పరిష్కారం అని చెప్పి ఏంటంటే కండక్టర్ తెగిపోతే మేమేం చేసేదండి, నేను రిపేర్ చేస్తాక నా వల్ల కాదని చెప్పి అంటున్నారు. దానికి లైన్ అనేది మార్చాలండి, కండక్టర్లు కొత్త వేయాలి. అది సబ్ కలెక్టర్గా చెప్పామండి, ఏఈ గారికి ఈ గారి దృష్టి తీసుకెళ్తామని చెప్పి అన్నారు. ఆ సమస్య పరిష్కరించాల్సిన అవసరం చాలా తీవ్రంగా ఉంది. అన్ని బ్యాంకులు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడతారండి. దానివల్ల ఇమీడియట్గా మార్చాలండి. ఏమన్నా మనుషుల మీద కనుక పడితే కండక్టర్ తెగితే కనుక మనిషి చనిపోయిన తర్వాత నష్టం చర్యలు చేపట్టే కన్నా ముందుగానే కండక్టర్ మార్చడానికి ఏంటంటే నష్టం అనేది తప్పిద్దండి. ఇది పట్నామ సంఘం తరపున అర్జీ ఇచ్చామండి. ప్రాథమిక పాఠశాల విద్యారంగంలో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులకు నిరసనగా ఉపాధ్యాయ సంఘాలు మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం APTF ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో పాఠశాల విద్యారంగంలో పెను మార్పులకు నిరసనగా తమ ఆందోళన వ్యక్తం చేశారు. CPS, GPS, UPS విధానాలు రద్దు చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పుట్ట జనార్దన్ రావు మాట్లాడుతూ సమస్య జటిలంగా ఉన్నందున ఉపాధ్యాయ సంఘాలు సంఘటితంగా 117 నెంబర్ జీవో రద్దు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న సాధ్యవేత ధోరణి పట్ల నిరసన తెలుపుతున్నాయని అన్నారు. పూర్తి స్థాయిలో జీవో నెంబర్ 117 రద్దు కావాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 117 నెంబర్ జీవో వల్ల ప్రాథమిక పాఠశాలను నిర్వీర్యం చేయాలనే కుట్ర జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 117 నెంబర్ జీవో రద్దు చేస్తామని చెబుతున్నా పూర్తి స్థాయి కార్యాచరణ జరగడం లేదన్నారు. గత ప్రభుత్వం 5 అంశాల విధానం తీసుకొస్తే ఈ ప్రభుత్వం 9 అంశాలతో ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తుందన్నారు. నిరసన ప్రదర్శన అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయంలో కార్యాలయ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పలు ఉపాధ్యాయ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఫౌండేషన్ స్కూల్స్లో 1-2 స్కూల్ ఉంచడం జరిగింది. దానివల్ల ఫౌండేషన్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ తగ్గి మరి జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలగా మారడం జరిగింది. మరి దాన్ని రద్దు చేయని చెప్పి ఈ ప్రభుత్వానికి కోరితే దాన్ని రద్దు చేస్తామని చెప్పి రూపం మార్చినా కానీ సారం మారని విధంగా
దాన్ని ఇంకా బలోపేతం చేస్తూ గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి 5 రకాల పాఠశాల విధానాన్ని మార్చివేసి 9 రకాల పాఠశాల విధానాన్ని తీసుకొచ్చింది. మరి ఉపాధ్యాయులు విద్యార్థి నిష్పత్తిని కూడా ఒక్కొక్క పాఠశాలలో ఒక్కో రకంగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఫౌండేషన్ స్కూల్స్లో 1:30గా పెడుతూ, అదేవిధంగా ప్రైమరీ పాఠశాలలో 1:20 గాను, ఉన్నత పాఠశాలలో 1:10 గాను ఉపాధ్యాయులు నియమించడం జరిగింది. ఈ విధంగానటువంటి విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి అన్ని పాఠశాలలోనూ ఒకే రకంగా ఉండాలని చెప్పి మరి ప్రాథమిక పాఠశాలను కూడా బలోపేతం చేసి పాఠశాలలో విద్యారంగాన్ని కూడా నిలబెట్టాలని చెప్పి కోరుకుంటూ, ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో నిర్వహించిన ప్రాంగణ ఎంపికలతో తమ డిగ్రీ కళాశాల చివరి సంవత్సరం విద్యార్థులు 11 మంది ఉద్యోగ అవకాశాలు సాధించినట్లు ఏఎస్ఎన్ విద్యాసంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక ప్రకాశంలోని ఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యాసంస్థల చైర్మన్ అన్నాబత్తిని శివకుమార్ మాట్లాడుతూ, గత 36 సంవత్సరాలుగా డిగ్రీ కళాశాల విలువలకు ప్రాధాన్యమిస్తూ మెరుగైన విద్యాసేవలు అందిస్తున్న క్రమంలో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో పాటుగా డిగ్రీ పూర్తి చేసే విద్యార్థి ఉద్యోగ అవకాశాన్ని కూడా అందిపుచ్చుకునేలా ఐటీ కంపెనీల అవసరానికి అనుగుణంగా విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుతూ కళాశాల ఉన్నతిని చాటుకుందని అన్నారు. బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ ఫైనాన్స్ ఇయర్ పూర్తి చేసుకుంటున్న విద్యార్థులు 11 మంది విప్రో కంపెనీ నిర్వహించే వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కు ఎంపికైనట్టు తెలిపారు. 4 సంవత్సరాల పాటు విప్రో కంపెనీలో పనిచేస్తూ బిట్స్ పిలానీలో ఎంటెక్ ప్రోగ్రామ్ పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఆయా కోర్సులకు అయ్యే ఖర్చులు విప్రో కంపెనీ భరిస్తుందని తెలిపారు. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కంపెనీల అవసరాలను బట్టి విద్యార్థులను తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఎంపికైన విద్యార్థులందరికీ విప్రో కంపెనీ ఆఫర్ లెటర్స్ పంపినట్లు వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ కొలసాని రామచంద్ర మాట్లాడుతూ, వర్చువల్ మోడల్లో నిర్వహించిన క్లిష్టమైన ఇంటర్వ్యూ ప్రాసెస్ ని తమ కళాశాల విద్యార్థులు 11 మంది పూర్తి చేయడం జరిగిందన్నారు. ఎంపికైన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం అభినందనలు తెలిపారు. ఏదైతే మల్టీనేషనల్ కంపెనీ విప్రో నుంచి 11 మంది ఐటీ జాబ్స్ని ఏషియన్ కాలేజీలో చదువుతున్న బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎన్నిక కావటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఐటీ రంగం పుంజుకుంటుంది. సో మళ్ళీ ఐటీ జాబ్స్ని ఎటువంటి పెద్ద కంపెనీ ఐటీ జాబ్స్ రిక్రూట్ చేసినా దాంట్లో ఏఎస్ఎన్ కాలేజీ పిల్లలు ఉండేట్టు ట్రైన్ చేయటం ఏఎస్ఎన్ కాలేజ్. ఈ 11 మంది విప్రో సెలెక్ట్ అయిన వీళ్ళకి జాబ్తో పాటు బిట్స్ పిల్లని ఎంటెక్ చేసే కోర్సును కూడా చేసే ఫెసిలిటీ విప్రో కంపెనీ ఇవ్వటం, అలాగే వీళ్ళకి స్టార్టింగ్ శాలరీ నుంచి 15,000 నుంచి ఆల్మోస్ట్ 25,000 వరకు శాలరీని ఈ ప్రాంతంలో 36 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎంతోమంది స్టూడెంట్స్కి ఉద్యోగ భద్రత ఇచ్చిన కాలేజ్. ఈ 36 సంవత్సరాల చరిత్రలో కాలేజీ ఏ సంవత్సరం కూడా ఇల్లమ్మట తిరిగి అడ్మిషన్ చేసుకునే కార్యక్రమం ఏఎస్ఎన్ కాలేజ్ ఎప్పుడు చేయాలి. అది కాలేజీ యొక్క స్టాండర్డ్స్. గట్స్ ఉండాలి. ఈ కాలేజీకి ఉన్నది క్వాలిటీ, డిసిప్లిన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఎన్విరాన్మెంట్ని ప్రిన్సిపల్ రామచందర్ స్టాఫ్ కాలేజీ నమ్మి ఈ ప్రాంతంలో పేరెంట్స్ ఈ కాలేజీలో చేర్చిన పేరెంట్స్కి 100కి 100% పిల్లల్ని క్యాంపస్ సెలక్షన్స్లో వాళ్ళకు మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలని ప్రతి అకాడమిక్ ఇయర్ కాలేజీ ఎంతో కృషి చేస్తుంది. అందుకే ఈరోజు తెనాలి, గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ కాదు, ఈరోజు స్టేట్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్, స్టేట్లోనే క్యాంపస్ సెలక్షన్స్లో టాప్ కాలేజ్ ఏఎస్ఎన్ కాలేజ్. ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో సుమారు 2 సంవత్సరాల తర్వాత ఐటీ రిక్రూట్మెంట్ కోసం 2025 బ్యాచ్ని రిక్రూట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ముందు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసి స్క్రూటినీ చేసిన తర్వాత వర్చువల్ మోడ్లో 4 రౌండ్లో ఈ ఎంపిక చేశారు. ఈ ఎంపికలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో బీసీఏ అలానే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్న 11 మంది విద్యార్థులు ఈ విప్రో ఐటీ జాబ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీని వాడు విప్రో ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్, వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటారు. ఈ జాబ్తో పాటు వాళ్ళు ఎంటెక్ బిట్స్ పిల్లల ఆఫర్ ఉంటుంది స్టూడెంట్స్కి. అలానే 4 ఇయర్స్ పాటు కంపెనీలో వర్క్ చేసి ఎంటెక్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో పూర్తిగా విప్రో ఖర్చుతో ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు ఆఫర్ చేస్తారు. 2 ఇయర్స్ ఐటీ మార్కెట్ కొంచెం డౌన్ ఉన్న తర్వాత ఇప్పుడు 2025 బ్యాచ్కి కొంత రిక్రూట్మెంట్, ఐటీ రిక్రూట్మెంట్ ప్రత్యేకంగా డిగ్రీ లెవెల్లో కొంత జరుగుతుంది. ఇప్పుడు ఆ క్రమంలో
మాకు విప్రో ఐటీ సెక్షన్కి 11 మంది సెలెక్ట్ అవ్వటం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాం. మై నేమ్ ఈజ్ స్వాతి. నేను డిగ్రీ ఏసన్ డిగ్రీ కాలేజ్లోనే కంప్లీట్ చేశాను. ఫస్ట్ అసలు డిగ్రీ జాయిన్ అవ్వాలా లేదా, అసలు బీటెక్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. బట్ డిగ్రీ జాయిన్ అయ్యాక బీటెక్ అంటే డిగ్రీలోనే నాకు ఇంకా మంచి ఫెసిలిటీస్, మంచి జాబ్స్ వచ్చినాయి. అండ్ నాకు 2-3 ప్లేస్మెంట్స్ వచ్చినాయి. సదర్లాండ్లో సెలెక్ట్ అయ్యాను, టీసీఎస్లో సెలెక్ట్ అయ్యాను, విప్రోలో సెలెక్ట్ అయ్యాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు జాయినింగ్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్. అండ్ విప్రోలో సెలెక్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. తెనాలి పట్టణానికి చెందిన మణికంఠ జ్యువెలర్స్ మరియు అనుబంధ సంస్థల ద్వారా కొల్లూరు ఉదయ వెంకటేశ్వరరావు ఖాతాదారులకు కోట్లాది రూపాయలు కుంచుటోపీ పెట్టిన నేపథ్యంలో ఖాతాదారులు కొంతమంది అతని తమ్ముడు కొల్లూరు నాగమురళీకృష్ణ షాపుపై దాడి చేసి లూటికి పాల్పడిన నేపథ్యంలో మురళీకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనకు తన అన్నకు ప్రత్యక్షంగానీ పరోక్షంగానీ ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. కొల్లూరు ఉదయ వెంకటేశ్వరరావు తమ్ముడు నాగమురళీకృష్ణ సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వ్యాపార పరంగా తనకు తన అన్నకు ఎలాంటి లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. ఇదే విషయం బాధితులు చెబుతున్నా వినకుండా తనపై దాడి చేసి తన షాపును లూటీ చేశానని అన్నారు. తన వ్యాపారం వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని అన్నారు. తన అన్న వ్యాపార లావాదేవీలతో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, తన అన్న గురించి తనకు తెలిసిన సమాచారం పోలీసులకు చెప్పినట్టు తెలిపారు. తన షాపు లూటీ చేయడంపై ఆధారాలతో సహా ఎస్పీ కార్యాలయంలో కంప్లైంట్ చేసినట్టు తెలిపారు. తన అన్న షాపులో వ్యాపార లావాదేవీలకు తనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదని మురళీకృష్ణ మీడియాకి వివరించారు. అన్యాయంగా తనపై దాడి చేసి షాపును లూటీ చేసిన వారితో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేనందున పోలీసు వారు తనకు న్యాయం చేయాలంటూ మీడియా ముఖంగా తెలిపారు. నా దాంట్లో నుంచి కూడా అందులో బూట్ నాకేమైనా డబ్బులు ఇచ్చారా, ఏమైనా నోటు నేను సంతకం పెట్టానా, హామీ ఉన్నానా, లేకపోతే ఏమైనా తాకట్టు నా వస్తున్నా, తాకట్టు కనీసం 10,000కి 5,000కి తాకట్టు వస్తుంది, అది పెట్టారా? ఏం పెట్టలేదు. పెట్టినప్పుడు కావాలని చెప్పి నా మీద రుద్రానికి, నా దగ్గర కొద్ది గొప్ప 4 వ్యాపారం చేసుకున్నా, కొంచెం పచ్చకున్నా అని చెప్పి నా మీద రుద్రానికి ట్రై చేస్తే ఎంతవరకు సార్ అది ఎంతవరకు కరెక్ట్ అయితే చెప్పండి. న్యూస్ ఛానల్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అందరూ నా కొట్లు బంగారు కొట్టు లూటీ చేశారు. ఏ జనాలు కాదు, ప్రపంచంలో ఎవరు ఏ బంగారు కొట్టు లూటీ చేయనట్టుగా నా కొట్టు లూటీ చేశారు. అది రికార్డింగ్ మీరు చూపిస్తా, చూసుకోండి, అందరూ చూడండి. వాళ్ళు ఏం చేశారంటే ముందు తాళాలు, నా దౌర్జన్య తాళాలు తీసుకొని షాపు తాళాలు లాగేసి నన్ను గొంతు పట్టు బయట నెట్టేసి అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టాలి అయినా వాళ్ళు చెప్తున్నారు. అలా చేశారు. నన్ను చేసి షాపులో బంగారం వెండి మొత్తం అంతా లూటీ చేసి వెళ్ళిపోయారు. మొత్తం గుంపులుగా ఉండి నన్ను కేసు పెట్టనేకంటే 2 రోజులు 3 రోజులు తిరిగితే కేసు కూడా నేను పెట్టలా. నన్ను ఎక్కడ తంతారు, నన్ను కొట్టు వస్తే నన్ను ఎక్కడ అక్కడ టార్చర్ పెట్టి కొట్టు తినేకుండా గోలగోలు చేస్తున్నారు కొట్టు దగ్గర. నేను ఏ సంబంధం లేను నన్ను చేస్తారు. అది మరీ అన్యాయం. ఇది ఇంకోళ్ళైతే కనుక పరువు నష్టం దావా వేస్తారు అందరి మీద. అయినా నేను ఊరుకున్నా. ఇవాళ బాధ భరాయించలేక ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కేసు పెట్టాను వాళ్ళ మీద. స్పందించి గవర్నమెంట్ స్పందించి వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పి మొత్తం వాళ్ళు వీడియో అన్నీ ఇచ్చాను. ఆ వీడియో చూస్తే ఎవరు నిజాయితీ పరులో ఎవరో తెలిసిద్ది. నేను ఎవరికి చెడు చేయలేదు, ఎవరి దగ్గర రూపాయి డబ్బులు ఆశించలేదు. నేను నా కష్టాలతో పైకి వచ్చాను. మన్నా గారి బిల్డింగ్ హౌస్ వీళ్ళు కొన్నారు. ఆ వీళ్ళ కావాలని చెప్పి ఇంటికి తాళాలు పగలగొట్టి అక్కడ ధర్నా చేసి కావాలని చెప్పి నా మీద నన్ను రెచ్చగొడతా చేసి నన్ను చేయడానికి ప్రయత్నించారు. నేను ఎక్కడ రెచ్చిపోలేదు, నేను సైలెంట్గా ఉన్నాను. ఏదన్నా కానీ పోలీసులు చూసుకున్నారు, వాళ్ళే చేస్తారు. ఆయన ఎక్కడికి వెళ్ళాడో కూడా నాకు కొద్దిగా తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాను. హైదరాబాద్ వెళ్ళాను చేసిందండి. హైదరాబాద్లో వెళ్ళేటప్పుడు ఈయన సామాన్లు మొత్తం ఒక వ్యాన్లో వేసుకుని వెళ్తుంటే కనుక 2 మనుషులు ఇక్కడ ఫాలో అయ్యి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెంబడించారు. వాళ్ళిద్దరు పేర్లు చెప్తున్నా, అందరూ ఎస్ఐఆర్ చెప్పాను. వాళ్ళు ఎంక్వైరీ చేసి వీళ్ళు ఎక్కడున్నారో మొత్తం ఎంక్వైరీ చేసి పట్టుకొస్తారని చెప్పారు. ఏ తమ్ముడు అన్నయ్య గురించి చెప్పడు. నేను మొత్తం చెప్పేశా. ఆయన సొమ్ము ఆయన అమ్ముకుంటాడు, ఫ్రీగా ఇస్తారు, మనకు తెలియదు. ఈయన మొత్తం కొట్లో ఉన్న బంగారం వెండి మొత్తం అంతా వెండి బట్టీకి వెళ్ళి బంగారం అంతా కరిగి చమ్మేసుకున్నాడు. వెండి కొన్ని వస్తువులు మాత్రం నాకేంటంటే ఆయన ఇప్పుడు 7 నెలల క్రితం ఆయన నాకు కొన్ని వస్తువులు అమ్మటం అందరూ తెలుసు, ఊరు మొత్తం తెలుసు, ఒక్కరికి కాదు, ఊరు మొత్తం తెలుసు. ఆయన డబ్బులు కూడా ఇచ్చాను. ఈయన ఏం చేశారంటే డబ్బులు లేకపోతే నాకు 7 నెలల క్రితం అమ్మాడు. అంతే కిలోలకి నాకు అమ్మలా. ఒక 40 కిలోలు 30 కిలోలు వెండి అమ్మారు. అమ్మిన వెండి మొత్తం ఆయన మొత్తం మేము బేరం అమ్మేసుకున్నాం. నా దగ్గర మిగిలిన వెండి కూడా 10 కిలో 12 కిలోలు వెండి ఉంటే ఆ 10 కిలో 20 కిలో వెండి కూడా వాళ్ళు లూటీ చేసి వెళ్ళిపోయారు మొత్తం. అది సార్ జరిగింది. నా దగ్గర గ్రామ్ వెండి లేదు, గ్రామ్ బంగారం లేదు, మొత్తం లూటీ చేసి వెళ్ళిపోయారు. పోలీసులు నాకు అప్పచెప్పాలి, న్యాయం చూసి నాకు అప్పచెప్పాలి.
ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే తీరుగా తెనాలి మండలం అంగలకుతురు గ్రామంలోని దాసకుటి ఆశ్రమనందు శ్రీ గోదా రంగనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని సోమవారం ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం అంగలకుతురు గ్రామంలో వేంచేసి ఉన్న ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి పరమపీఠం దాసకుటి నందు 68వ శ్రీ సీతారామస్వామి వారి లక్షమల్లెల పూజలు, వాల్మీకి రామాయణ యజ్ఞ పూజలు గత నెల 28వ తేదీ నుండి దశావహ దీక్షగా విశేషమైన ఆధ్యాత్మిక పూజల కన్నుల పండుగ కొనసాగుతున్న క్రమంలో సోమవారం గోదా రంగనాథుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. మరోవైపు రామాయణ మహాయజ్ఞకృతు నిర్వహించారు. పీఠాధిపతి శ్రీ సీతారామదాసు స్వామి కార్యక్రమాల ప్రాధాన్యత వివరించారు. 6వ తేదీ సీతాదేవి జయంతిని పురస్కరించుకొని అభిషేకం, పుష్పాలంకార పూజలు ఉంటాయని అన్నారు. 7వ తేదీ కార్యక్రమాలు ముగింపుగా వాల్మీకి రామాయణ యజ్ఞం పూర్ణావతి ఉంటుందని, భక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాగా గోదా కళ్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. గుంటూరు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రెండోసారి గత సంవత్సరం కూడా రామాయణ యజ్ఞం చేశాము 10 రోజులు. ఈసారి కూడా మొన్న 28/4/2025 నుంచి 7/5/25 వరకు రామాయణ యజ్ఞం జరుగుతుంది. శనివారం నాడు సుందరకాండ అయింది. నిన్న సహస్రాల కలశాలతో అభిషేకం జరిగింది. ఈరోజు గోదాదేవి శ్రీకృష్ణ భగవాన్ కళ్యాణం జరుగుతుంది. రేపు అమ్మవారి సీతామ్మవారి జయంతి, చైత్ర శుద్ధ నవమి రామచంద్రమూర్తి పుట్టినరోజు, వైశాఖ శుద్ధ నవమి సీతామ్మవారి పుట్టినరోజు. అందువల్ల పాఠ్యం నుంచి నవమి వరకు ఇక్కడ చేస్తున్నాము. రేపు అమ్మవారి జయంతి సందర్భంగా నవకలశాలతో అభిషేకము, పూలతో అలంకారం జరుగుతుంది. ఎల్లుండి 7వ తారీఖు నాడు పూర్ణాహుతి జరుగుతుంది. ఇదంతా గుంటూరు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలను ఒక కార్యాచరణగా నిర్వహించడం అభినందనీయమని వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం తెనాలి శాఖ కన్వీనర్ ముద్దాబొత్తుని రమణయ్య పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్లో అన్నదాత సుఖీభావ సంస్థ ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రం నందు సోమవారం ఎం సాయి కృష్ణ దివ్య దంపతుల కుమారుడు నాగ కౌశిక్ వితరణతో పాఠశాలకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన కాకరపర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కేవలం ధనం సంపాదించడమే పరమార్థంగా జీవించకుండా ఉన్నంతలో కొంత తోటివారికి సాయం చేసే విధానం ద్వారానే సమాజం పరిణమిల్లుతుందన్నారు. సాయి కృష్ణ దివ్య దంపతులు ఈ వేసవిలో చల్లని మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దావతిని రమణయ్య మాట్లాడుతూ యోగా సభ్యులు సేవా కార్యక్రమాలకు అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు అడప సంపత్ రాయుడు, ఎం సామ్రాజ్యం తదితర సభ్యులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర యోగా కన్వీనర్ తెనాలి శాఖ కన్వీనరు శ్రీ ముద్దాభక్తిని రమణయ్య, సామ్రాజ్యం గార్ల కుమారుడు సాయి కృష్ణ, దివ్య గార్ల కుమారుడు నాగ కౌశిక్ స్పాన్సర్ చేస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని. నిత్యం ఈరోజు ప్రతిరోజు ఇక్కడ ఈ వేసవికాలం మొత్తం ఇలా ఈ రమణయ్య గారు లాంటి సేవా దృక్పథం ఉన్న వ్యక్తులు స్పాన్సర్ చేయటం వల్ల ఈరోజు మజ్జిగ ప్రత్యేకంగా చక్కగా చిక్కటి మజ్జిగతో ఈరోజు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని అన్నదాత సుఖీభవ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు ముద్దాభక్తుని సాయి కృష్ణ దివ్య కుమారుడు నాగ కౌశిక్ ఆశీర్వచనంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ మండు వేసవిలో దాహం తీర్చేందుకు చల్లటి మజ్జిగ కడుపులోకి వెళితే ఆరోగ్యం కూడాను, అందువలన ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. నవమోసాలు మోసి జన్మనిచ్చిన కన్నతల్లి పట్ల బిడ్డకు ఉండే ప్రేమానురాగాలు కొరవడుతున్న నేటి సమాజంలో ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉంటున్నా కూడా కన్నతల్లికి వెనుదన్నుగా ఉంటూ ఆ తల్లి జన్మదిన వేడుకను ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలతో నిర్వహించే ఆ తనయుడి నేటి సమాజంలో ఎంతో మంది కొడుకులకు ఆదర్శమని సామాజిక సేవ అభిలాషి తన్నూరు శివశంకర పేర్కొన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో గల శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో సోమవారం మువ్వా పద్మావతి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె కుమారుడు మువ్వా మహేష్ ఆధ్వర్యంలో వృద్ధుల సమక్షంలో తల్లి జన్మదిన వేడుకలు నిర్వహించారు. తొలుత మహాత్మా గాంధీ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా తల్లి పద్మావతి కేక్ కట్ చేసి వృద్ధులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తన్నీరు శివశంకర్ మాట్లాడుతూ ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు విదేశాల్లో ఉన్నా కూడా తల్లి పట్ల మమకారం చాటుకుంటూ ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలతో తల్లి జన్మదినోత్సవాన్ని నిర్వహించిన తనయుడు మహేష్ నేటి సమాజంలో కొందరికి స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. అనంతరం ఆశ్రమ వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి, ఆశ్రమ కార్యనిర్వాహకులు కోటేశ్వరరావు, ఆశ్రమ వృద్ధులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి తల్లి కూడా తన బిడ్డని అడ్డాలపై అన్నాటి బిడ్డగానే చూసుకుంటూ జీవితాంతం కూడా బిడ్డ బర్త్డే చేసుకుంటూ ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా ఈరోజు అసలు ఉంటున్నప్పుడు కూడా మరి స్వదేశానికి విచ్చేసి ఆ తల్లి జన్మదినోత్సవాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉన్నాడు. అది ఎంతో విశేషమైనటువంటి కార్యక్రమం.
ఈనాటి యువత స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళడానికి దోహదం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మహేష్ కూడా హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి బంగారం లాంటి బిడ్డను కన్నటువంటి ఆ తల్లి నిజంగా అదృష్టవంతురాలు. అలాగే ఈ తల్లి ఈ జన్మదినోత్సవాలను ఇలాగే శత సంవత్సరాలు జరుపుకోవాలని చెప్పేసి వేమూరు మండలం కుచ్చెళ్లపాడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ధ్వజశిఖర బలిపీఠ యంత్ర విగ్రహ పునః ప్రతిష్టాపన ఈ నెల 11వ తేదీ ఉదయం 6:42 జరుగుతుందని ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు తెలియజేశారు. వేమూరు మండలం కుచ్చెళ్లపాడి గ్రామంలో అనాదిగా వేంచేసి ఉన్న శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టా కార్యక్రమాలు ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమై 11వ తేదీ స్వామివారి ప్రతిష్టాపనతో ముగియనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు ఆలయ కమిటీ సభ్యులు వేగంగా నిర్వహిస్తున్నారు. యోగశాల ఏర్పాటు, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్రహ్మశ్రీ పొత్తూరు సత్యనాగ మృత్యుంజయ శర్మచే మల్లేశ్వర స్వామివారి పరివార దేవత ఆంజనేయ స్వామి నవగ్రహములు, విగ్రహ యంత్ర శిఖర, ధ్వజస్తంభ, పునరావృత సహిత మహా కుంభాభిషేకం జరుగును. ఈ ప్రతిష్టా కార్యక్రమానికి పరిసర ప్రాంత ప్రజలందరూ పాల్గొని మల్లేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ రోజున బ్రహ్మాండంగా కట్టబడి దేవాలయం పునఃప్రతిష్ఠ జరుగుతుంది. ఈ సందర్భంగా ఎందరో యొక్క భక్తులు, ఎందరో యొక్క సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 7వ తేదీ నుంచి, ఈ నెల 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. ఈ 5 రోజుల కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనవచ్చును. 11వ తారీఖు నాడు మాత్రం ఖచ్చితంగా అందరి ప్రతిష్ట, శివ ప్రతిష్ట, అమ్మవారి ప్రతిష్టలు, నవగ్రహ ప్రతిష్టలు, ఆంజనేయ స్వామి ప్రతిష్ట, ఈ ఎన్ని కార్యక్రమాలు 11వ తారీఖు నాడు జరుగుతుంది. కనుక ధ్వజస్తంభం కూడా జరుగుతుంది. ఈ ప్రతిష్టలో మీరందరూ తమరందరూ పాల్గొని భూరి విరాళాలు ఇచ్చి అన్నదానం జరుగుతుంది. ఆ రోజున 5 రోజులు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తశీలందరూ కూడా పాల్గొని జయప్రదం కావించవలసిందిగా కోరుతున్నా. 7వ తేదీ బుధవారం నుంచి 11వ తేదీ వరకు ఆదివారం వరకు జరుగుతుంది. వేమూరు మండలం కుచ్చెళ్లపాడు గ్రామంలో బాపట్ల జిల్లా కుచ్చెళ్లపాడు గ్రామం నందు శివాలయము నూతన ప్రతిష్ట కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి దేవాదాయ శాఖ వారు మరియు గ్రామస్తులు, భక్తులు అందరూ భూరిగా విరాళించి ఈ గుడి యొక్క పునర్నిర్మాణానికి సహకరిస్తున్నారు. అందరికీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పోతే ఈ గుడికి ఈ నెల 7వ తారీఖు అనగా బుధవారం నుండి ఆదివారం 11వ తారీఖు వరకు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో శివుడు, అమ్మవారు, ఆంజనేయ స్వామి, మిగతా తదితర విగ్రహాలన్నీ ప్రతిష్టంతో జరుగుతుంది. ఈ గుడిని రాతి కట్టడంతో కట్టడం జరిగింది. దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ఇక్కడ జరిగే కార్యక్రమం అంతా తిలకించి అమ్మవారి మరియు ఆంజనేయ స్వామి భక్తుల వారి యొక్క ఆదివారం ఉదయం 6:42 ప్రతిష్ట జరుగుతుంది కనుక అది గమనించి అందరూ కూడా ఆ దయానికి ముందుగా వచ్చి చేరి ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా సమస్యల పరిష్కార దిశగా నిర్వహించే గ్రీవెన్స్ ద్వారా వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించేలా చర్యలు చేపడతాం. సబ్ కలెక్టర్ సంజనా సింహ. పాఠశాల ప్రాథమిక విద్యా విధానానికి శరాఘాతమైన జీవో నంబర్ 117ను పూర్తిగా రద్దు చేయాలి. వివిధ ఉపాధ్యాయ సంఘాల ఆందోళన. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.